మనం గుడికి వెళ్ళినా, ఇంట్లో దీపం పెట్టినా ఆ చివర్లో కర్పూర హారతి కళ్ళకద్దుకుంటేనే కదా మనకు పూజ పూర్తయింది అనే ఫీలింగ్ వచ్చేది. కానీ అసలు పూజ చివర్లోనే హారతి ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు, దేవుడికి హారతిని ఎన్నిసార్లు తిప్పాలో తెలుసా? తెలియకుండా మనం చేసే తప్పులకు దేవుడు మనల్ని క్షమించాలంటే ఏ శ్లోకం చదవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం పూజలో పువ్వులు పెడతాం, నైవేద్యం పెడతాం. కానీ హారతికి ఎందుకంత వాల్యూ? సింపుల్. కర్పూరం వెలిగించినప్పుడు అది కరిగిపోయాక వెనకాల ఏమీ మిగలదు కదా. అలాగే దేవుడి ముందు మన అహంకారం, గర్వం కూడా ఏమీ మిగలకుండా కరిగిపోవాలన్నదే దీని అంతరార్థం. అంటే స్వామి, నేను అనే గర్వం వదిలేసి నీలో కలిసిపోతున్నాను అని చెప్పడం అన్నమాట. ఎంత గొప్పగా ఉందో కదా మన సాంప్రదాయం. ఇక చాలామంది హారతి పళ్ళాన్ని మనం ఇష్టం వచ్చినట్లు తిప్పేస్తూ ఉంటారు. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. హారతిని ఎప్పుడూ ఓం ఆకారంలో తిప్పుతూ ఇవ్వాలి. శాస్త్రం ప్రకారం మొత్తం 14 సార్లు తిప్పాలి. ఆ లెక్కేంటో చూద్దామా? ముందుగా పాదాల దగ్గర 4 సార్లు, తర్వాత నాభి దగ్గర 2 సార్లు, ముఖం వద్ద 1 సారి, మొత్తం శరీరం అంటే తల నుండి అడుగుల వరకు 7 సార్లు, మొత్తం కలిపితే 14 సార్లు. ఎందుకు 14 అంటే మనం 14 లోకాల్లోని భక్తిని కలిపి భగవంతుడికి సమర్పిస్తున్నామని అర్థం. ఇక మనం పక్కాగా పూజ చేయాలని అనుకుంటాం, కానీ మధ్యలో ఫోన్ రింగ్ అవ్వడము, మంత్రం మర్చిపోవడము జరుగుతూనే ఉంటుంది కదా. ఇలాంటి పొరపాట్లను దేవుడు మనస్ఫూర్తిగా క్షమించాలంటే పూజ చివర్లో ఈ శ్లోకాన్ని చదవండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదాస్తుమే. అంటే దీని అర్థం ఏంటంటే, స్వామి, నాకు మంత్రాలు రావు, పూజా పద్ధతులు తెలియవు, నా భక్తిలో కూడా ఏవైనా లోపాలు ఉండొచ్చు, కానీ నేను చేసిన ఈ చిన్ని పూజను నీ మీద ప్రేమతో చేశాను, కాబట్టి దయతో స్వీకరించి నన్ను ఆశీర్వదించు అని అర్థించడం. చూసారుగా మన నిత్య పూజలో ఎన్ని విశేషాలు ఉన్నాయో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.